హాయ్ అండి. చూస్తున్నారు కదా ఇదేంటో? ఇదేనండి పాలు సగ్గుబియ్యంతో తయారు చేసిన రసగుల్లాలండి. చూడండి ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా, పైన జీడిపప్పు, పిస్తా పప్పు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇది స్వీట్ రెసిపీ అండి. మన ఇంట్లోనే మనం స్వీట్ షాప్లో లాగా సగ్గుబియ్యంతో రసగుల్లాలు తయారు చేసుకోవచ్చు ఈజీగా. మనకి ఒంటికి వేడి తగ్గించిద్ది, చలవ చేసిద్ది. ఒకసారి మనం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం స్వీట్ రెసిపీ సగ్గుబియ్యంతో రసగుల్లా స్వీట్ షాప్లో మాదిరిగా మనం మన ఇళ్లలో ఎలా తయారు చేసుకోవచ్చు ఏంది అనేది మనం ఈరోజు అది మేక్ చేస్తున్నామండి. ఈరోజు మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ కప్పుతో కప్పు సగ్గుబియ్యం తీసుకున్నామండి. అదే కప్పుతో కప్పు వాటర్ పోసుకోవాలండి. కాకపోతే మేము కొలత ప్రకారం లిమిట్గా నీళ్ళు పోసుకున్నామండి. అలా పోసిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకోవాలి మనం ఆ సగ్గుబియ్యాన్ని. సగ్గుబియ్యం నానబోసినవి చూడండి, అట్లా మొత్తం లాగేసుకునే వాటర్ అంతా. వీటిని బాగా చేత్తోనే నలిపేసుకోవాలండి. చూడండి ఎలా నలుపుతుందో మాడ. ఆ విధంగా మీరు చేతులతోనే బాగా మెత్తగా నలిపేసుకోవాలి. మినిమం మనం ఒక 1 అవర్ అన్నా నానబెట్టుకోవాలి. 1 గంట సేపు అయితే బాగా నానతాయండి. నాని వాటిని మన చేతితో చూడండి, అన్నం ఎలా అయితే పిసుకుతామో అలా పిసకాలి గట్టిగా. చూడండి అది ఎలా కలిపేసిందో చూడండి. అట్లా మెత్తగా పిండి పిండిగా అయిపోవాలి సగ్గుబియ్యం. అంటే మీరు కనీసం 1 గంట సేపు అన్నా నానేసుకోవాలి. చూడండి, దీంట్లోకి పంచదారని 1 కప్పు పంచదార, ఇందాక మనం ఏ కప్పుతో అయితే వేసామో ఆ కప్పు, ఆ కప్పులో ఒక 1/4 కప్పు అండి పంచదారని మనం మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఈ పిండిలో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేసుకొని మొత్తం పిండి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఒక 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాము. ఇప్పుడు వాటిని మనం వేడి చేయాలా, పొంగు వచ్చేదాకా వేడి చేయాలండి. చిక్కటి పాలు పోసుకోవాలి. మనం స్టవ్ వెలిగించేసి మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము. పొంగు వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి పాలు. మనం పాలు కాగేలోపు సగ్గుబియ్యం అది పేస్ట్ని మనం ఉండలుగా చేసుకుందామండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నామో. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పాలు కాగేలోపు మనం ఈ పని చేసేసుకున్నాం. ఇది సగ్గుబియ్యంతో చేసే మన రసగుల్లాలండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. చూడండి ఎలా బాల్స్ చేస్తున్నామో అలా చేసుకోవాలి ఆ పిండి మొత్తం. చూడండి, మనం ఆ సగ్గుబియ్యం పేస్ట్ మొత్తం చూడండి ఎలా రౌండ్స్ కట్టుకున్నాము బాల్స్ లాగా. పాలు కూడా చూడండి ఒక పక్క కాగిని పొంగు వస్తున్నాయి. మనం 1/2 లీటర్ పాలు వాడామండి. ఈ కప్పుకి మనం వేసిన ఈ పిండికి ఒక 1/2 కప్పు మిల్క్, 1/2 లీటర్ వాడాము.
చూసారు కదా, పొంగు వచ్చేసి పాలు. స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆ పాలలోకి ఈ మనం చేసుకున్న బాల్స్ని ఆ పాలలోకి వేసుకుంటున్నామండి. పాలు వచ్చేసేటప్పటికి సిమ్లోనే పెట్టుకోండి. చూసారు కదండి, ఇప్పుడు మనకి పాలుగా అవుపిస్తుంది, ఒకే ఒకటి అవుపిస్తుంది, అది మునకుండా. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇవి ఎప్పుడైతే ఉడుకుతాయో అప్పుడు పైకి తేలుతాయండి అన్నీ. ఉడికేదాకా కొద్దిసేపు మనం వెయిట్ చేద్దామండి, ఒక 10 నిమిషాలు. ఇప్పుడు గ్యాస్ మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఒకసారి చూడండి ఎలా వచ్చేసినాయి పైకి. అవి ఉడికితేనే అలా పైకి తేలుతాయి. ఇంకొద్దిసేపు ఉంచుకుందామండి అట్లా. ఇప్పుడు దాంట్లోకి మనం పంచదార పోసుకున్నాం. చూడండి, ఆ కప్పుతో 3/4 కప్పు పోసుకున్నామండి. ఆల్రెడీ మనం ఆ బాల్స్లో సగ్గుబియ్యం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లోకి యాలకులు కూడా వేసుకుంటున్నామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ఇది స్వీట్ షాపుల్లో అట్లు తింటుంటాము. ఇది మనం మన ఇంట్లో చూడండి ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. చూడండి, అది కాగేలోపు మనం పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని, నెయ్యి వేసుకొని, దానిలో నెయ్యి వేసే పని లేదండి. దీంట్లోనే ఎక్కువ నెయ్యి తీసుకున్నాము. ఇది కాగిన తర్వాత దీన్ని దాంట్లో పోసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి మనం ఒక కొద్దిగా జీడిపప్పు తీసుకొని వేయించుకుంటున్నామండి. చూడండి, ఇప్పుడు నెయ్యి కూడా మనం దాంట్లోనే పోసేసుకుంటున్నాము. జీడిపప్పు అవి వేయించుకున్నాము. మనం ప్రత్యేకంగా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటిలోనే కొంచెం ఎక్కువ వేసుకుంటే జీడిపప్పు వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి పిస్తా పప్పు, ఇది దాని మీద కలర్ఫుల్గా ఉండటానికి మనకి బాగుంటుంది, పచ్చగా. ఇది బాగా ఫుల్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూసుకోవచ్చు. ఇది పిస్తా పప్పు మీకు ఇష్టం లేకపోతే మనం దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకొని నెయ్యి దాంట్లో కలిపేస్తే అప్పుడు అవి టేస్టీగా ఉంటుందండి. ఇంకొక 2 నిమిషాల్లో అయిపోతుందండి ఇక తయారీ. మన రసగుల్లాది స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇక మనం గ్యాస్ ఆపేసుకొని ఇక కాసేపు కింద పెట్టేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత తింటే టేస్టీగా ఉంటుందండి బాగా. వేడి మీద అయితే మనకి నోరు కాలిద్ది. కొద్దిసేపు చల్లారేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. హాయ్ అండి, ఇదిగోండి, ఇది బాగా కాలుతుందండి. ఇది చల్లారితే బాగుంటుంది, ఒక 2 అవర్స్ అన్నా పట్టిద్ది. దీన్ని ఫ్రిడ్జ్లో మన నార్మల్ కూలింగ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే రసగుల్లా అనేది స్వీట్ వెరీ టేస్టీగా ఉంటుందండి. దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు, అంత టేస్టీ ఇది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్, అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే. నెయ్యి మన ఇంట్లో ఉంటుంది, పాలు మన ఇంట్లో ఉంటాయి, సగ్గుబియ్యం మన ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి ఈజీ మెథడ్తో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవటం ఏందనేది నేను మీకు లోపల అంతా వివరించాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక మన వీడియో కంప్లీట్ చేసే టైం వచ్చేసింది. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. మీ రుద్ర శారద.